హాయ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఒకే ఇంట్లో నలుగురు ఐదుగురు అన్నదమ్ములు లేదంటే నలుగురు ఐదుగురు అక్క చెల్లెళ్ళు అంతమంది కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు ఎవరితోనూ సఖ్యత లేకుండా జీవిస్తున్నావా? ఒక్కరోజైనా గొడవ లేకుండా కలహం లేకుండా ఉండలేకపోతున్నావా? చీమల్ని మనం చూసుకున్నట్లయితే ఒక పుట్టలో ఎన్నో లక్షల చీమలు ఉంటాయి, కానీ ఒకదానితో ఒకటి ఎప్పుడూ కూడా కలహించుకోవన్నమాట. మన ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ మనం ఏంటంటే కలహాలు గొడవలు ఒకలంటే ఒకరికి పడకపోవడం, సఖ్యత అనేది లేకుండా జీవిస్తూ ఉంటాము. అదే జంతువులన్నిటిలోనూ అతి చిన్నదైన ప్రాణి చీమలకే అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. నీకు నాకు ఎంతో జ్ఞానం ఇచ్చాడు కదా. కలహం అనేది కోపోద్రేకాలకు దారితీసి మీ ఇద్దరి మధ్య ప్రేమను సఖ్యతను దూరం చేస్తుందండి. కాబట్టి అలాగున ఉండకుండా చీమల వలె ఐక్యత కలిగి ఉంటారని దేవుడు మనస్పడుతూ ఉన్నారండి. ఆమేన్.